కన్నా బల్లె పూలమ్మ అనే మహిళని ప్రెస్ క్లబ్లో ఒక విలేకరుల స్థానంలో కూర్చోబెట్టి ఆమె చేత పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడించి మళ్ళీ ఒక చెప్పుతో పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కొట్టించారంటే తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా దిగజారుతున్నాయో దేశ ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని వెంటనే స్పందించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం. అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా చెప్పులతో ఫోటోని కొడితే తెలంగాణ గవర్నమెంట్ స్పందించలేదంటే దీన్ని ఎలా చూస్తుంది యావత్ భారతదేశం? ఒకసారి ఆలోచించండి. ఈమె భర్త పురుగుల మందు ఈమె టార్చర్ తట్టుకోలేక పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా తీసుకొచ్చి వాళ్ళు విలేకరుల స్థానంలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే వీళ్ళ వ్యవహార శైలి ఎంత దూరం పోతుందో ఒకసారి దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. అక్కడ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే జగన్ 151 సీట్లు ఉన్న జగన్ అంతఃపాతాలను దొక్కిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. రేపు రాబో రోజుల్లో కూడా రేపు ఏదే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి రేపు హైదరాబాద్కి. అక్కడ జనసేన పార్టీ సత్తా ఏంటో ఒకటి చూపెట్టి చూస్తూ ఉండండి రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా దీనికి మొత్తానికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు కాబట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొత్తులాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటే అంటానికి ఈ ఒక్క ఉదాహరణే చాలు. అర్థం చేసుకోండి. జై హింద్.